హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు నేను ఒక హాఫ్ శారీ అనేది డిజైన్ చేయించుకున్నాను. అది ఈ వీడియోలో చూపిస్తాను. అంటే డీటెయిల్స్ అనేవి ఇస్తాను, ఫుల్ డీటెయిల్స్ అనేవి. ఇక్కడ వచ్చేసరికి నేను కృష్ణ ఫ్యాబ్రిక్స్ అనే ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చాను. ఇది భీమవరంలో ఉంటుంది. ఆకృతి ఉంటుంది కదా, ఆకృతి దగ్గరలోనే ఉంటుంది ఇది కూడా. అంటే ఆ బ్యాక్ సైడ్ స్ట్రీట్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ మనకి ఫ్యాబ్రిక్ స్టోర్స్ అన్నీ కూడా ఆ లైన్లోనే ఉంటాయి. ఇది భీమవరంలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఫుల్ అవుట్ఫిట్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ మధ్య హాఫ్ శారీస్ అంటే చాలా కాస్ట్ అనేవి అయిపోతున్నాయి కదా డిజైన్ చేయించుకుంటే. ఇక్కడ నాకు తక్కువలోనే అయిపోయింది. అంటే 3000 బిలోనే నేను మొత్తం అవుట్ఫిట్ అంతా డిజైన్ చేయించేసుకున్నాను. అలాగే ఇక్కడ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇది నాకు నేను టోటల్గా 4.5 మీటర్స్ తీసుకున్నాను. మీటర్ వచ్చేసరికి 350 రూపీస్ వరకు పడింది. అలాగే నేను దీనికి ఏంటంటే ఎందుకు 4.5 మీటర్స్ తీసుకున్నాను అంటే ఇందులోనే బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య అందరూ కూడా ఓనీ అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ వేస్తున్నారు అండ్ లెహంగా వేరే కలర్ వేస్తున్నారు. కానీ నాకు అంతగా నచ్చలేదు అలా. అందుకే నేను బ్లౌజ్ తర్వాత లెహంగా రెండు కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయించేసాను. అండ్ దీనికి ఏంటంటే ఏదైతే ఆపోజిట్ కలర్ ఉందో గ్రీన్ కలర్, అది పైపింగ్ వేయించాను. అలాగే ఈ వర్క్ అనేది ఎందుకు చేశానో కూడా నేను చెప్తాను తర్వాత. అంటే నార్మల్గా ఈ అవుట్ఫిట్ అంతా కూడా చాలా బాగుంది. కానీ నాకు ఇక్కడ చిన్న మైనస్ ఏంటంటే ఇది మెచ్యూర్ ఫంక్షన్ కోసం డిజైన్ చేయించాను, మా మేనకోడల కోసం. ఇక్కడ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇది చాలా గ్రాండ్గా అనిపించి నేను ఇది తీసేసుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఎక్కువగా గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటాం కదా ఫంక్షన్స్ అప్పుడు. కానీ ఇది ఏంటంటే మొత్తం డ్రెస్ అంతా కూడా సిల్వర్ జరీ వచ్చింది. దానికి ఏంటంటే అలా జ్యువెలరీ అది మ్యాచ్ అవ్వదేమో అనిపించింది. అందుకోసం అండ్ ఇంకొకటి నాకు గోల్డ్ జరీ నెట్ దుప్పటా కూడా దొరకలేదు. ఇది వచ్చేసరికి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే బయట చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. నేను ఒక్కొక్క షాప్లో అడిగితే 1200 1800 వరకు కూడా చెప్పారు దుప్పటా ఓన్లీ. అంటే ఈ ఓనీ అంత కాస్ట్ అవసరమా? ఎందుకంటే దానికి ఫుల్ మనకి డ్రెస్ అంతా వచ్చేసింది, మళ్ళీ దుప్పటాకి అంత పెట్టడం అవసరమా అనిపించింది. అందుకే నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇది నాకు 250 రూపీస్ వరకు పడింది అంతే. అండ్ ఈ లెహంగా వచ్చేసరికి ఏంటంటే మొత్తం దగ్గరగా 4 మీటర్స్ కూడా లెహంగాకే సరిపోయింది. ఎందుకంటే తను కొంచెం చిన్న పాపే కదా, ఒక 1/2 మీటర్ సరిపోయింది బ్లౌజ్ కోసం. ఇదంతా కూడా ఇలా ప్లీట్స్ పెట్టించేసి కుట్టించేసాను. అండ్ 4 మీటర్స్ పెట్టడం వల్ల గేరా కూడా చాలా ఎక్కువగా వచ్చింది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను హ్యాండ్స్కి వర్క్ చేశాను కదా, బ్లౌజ్ హ్యాండ్స్కి. అది ఏంటంటే ఏవైతే డిజైన్ ఉందో వాటిని అంతా హైలైట్ చేస్తూ అండ్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి కదా వాటిని అన్నిటిని హైలైట్ చేసుకుంటూ వర్క్ చేశాను. అలాగే మనకి లెహంగాకి కూడా గోల్డ్ కలర్ ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి కదా, అంటే లేసెస్ యాడ్ చేస్తున్నారు కదా, కట్ వర్క్ లేసెస్. అలా కట్ వర్క్ లేస్ నేను గోల్డ్ కలర్ కాంబినేషన్లో యాడ్ చేశాను. ఇక్కడ పక్కన ఫొటోస్ యాడ్ చేస్తున్నాను కదా, చూడండి చాలా బాగుంది లుక్ అయితే. అండ్ ఈ అవుట్ఫిట్ మొత్తానికి ఇదే హైలైట్ అయ్యింది. నేను ఏదైతే కింద యాడ్ చేశానో ఫస్ట్ కుట్టించినప్పుడు అయితే నేను నార్మల్గా కుట్టించేసాను, తర్వాత నేను యాడ్ చేశాను ఆ లేస్ అనేది విడిగా. అలాగే ఇక్కడ ఏంటంటే పిల్లలు కొంచెం ఎదుగుతారు కదా, సో నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఏదైతే పన్నా ఎక్కువ ఇస్తాడు కదా మన క్లాత్కి, అదంతా కూడా ఎంతైతే సైజు ఉందో తనకి హైట్, ఆ సైజు కంటే ఇంకా ఎక్కువ ఉన్నదంతా కూడా ఇలా పిల్ట్ వేయించేసాను లోపల. ఇన్ కేస్ ఎప్పుడైనా ఇది మనకి కురస అయితే మనం అది విప్పుకుని మళ్ళీ ఎంత హైట్ కావాలో అంత హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లోపల లైనింగ్ కూడా నేను సేమ్ అలాగే చేశాను. అంటే ఇక్కడైతే అంచు ఉంది కాబట్టి అలా అంచు మధ్యలోకి ఫోల్డ్ చేసి పెట్టారు. కింద అలా ఏముండదు కాబట్టి లైనింగ్కి నార్మల్గానే అడుగున ఫోల్డింగ్ అనేది వేశారు. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసరికి నాకు టోటల్గా 3000 బిలో అయ్యింది. అంటే ఓన్లీ ఈ లేస్ వచ్చేసరికి నేను రామ్దేవ్ కట్ పీసెస్లో తీసుకున్నాను. 350 రూపీస్ పడింది. ఈ లేస్ మొత్తం 9 మీటర్స్ వచ్చింది. ఇది లెహంగాకి వచ్చేసరికి 4 మీటర్సే యూజ్ చేశాను కదా, మిగిలిన లేస్ అనేది నేను మా పాపకి డ్రెస్ కుట్టాను. అంటే ఇలాగే పట్టు పరికిని కుట్టాను, దానికి యూజ్ చేస్తాను నేను. ఆ క్లాత్ కూడా నేను కృష్ణ ఫ్యాబ్రిక్స్లోనే తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను ఈ విధంగా మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మ్యాచ్ చేశాను టోటల్ ఓవరాల్గా. అండ్ దుప్పటాకి కూడా గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది కదా, మొత్తం చాలా బాగుంది లుక్ అయితే.
అసలు చెప్పాలంటే ఆ వర్క్ చేసినా చేయకపోయినా కూడా చాలా బాగుండేది. నాకే కొంచెం మ్యాచ్ అవుతుందా లేదా అన్నట్లుగా ఉంచి నేను చేశానన్నమాట. కానీ ఓవరాల్ లుక్ అయితే మాత్రం వేసుకుంటే చాలా బాగుంది. రెడీ అయినప్పుడు చాలా బాగుంది ఇలా చూసిన కంటే. అండ్ గెర కూడా ఫుల్గా రావడం వల్ల ఏంటంటే ఫొటోస్కి అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఈ డ్రెస్లో ఫొటోస్ అనేవి కూడా షేర్ చేస్తాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఆ వర్క్ అనేది ఎలా చేశానో కూడా నేను ఒక వీడియో షేర్ చేస్తాను మీకు. అంటే ఏవైనా అంచులు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. దాని మీద ఏం వర్క్ చేయడానికి ఉండదు అనుకుంటాం, కానీ దాన్ని కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు వర్క్ అనేది. నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అలాంటి టిప్స్ అనేవి కూడా చెప్తాను అండ్ చేసి కూడా చూపిస్తాను. వర్క్స్ అనేవి మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.